నమస్తే అండి. మేము మహేశ్వర్ వచ్చాము. మహేశ్వరు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఉజ్జయిని ట్రిప్ కోసమని వచ్చినా కూడా ఖచ్చితంగా మహేశ్వర్ని మాత్రం విజిట్ చేయాల్సిందే. అహల్యాబాయ్ ఫోర్ట్ ఉంది. మేము ముందుగా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాము. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ మహేశ్వర్ని మహిష్మతి అనేవారు. మహిష్మతి సామ్రాజ్యానికి సంరక్షకుడు అగ్నిదేవుడు. అయితే కార్తవీర్యార్జునుల వారు అక్కడ ఒక 11 అఖండ దీపాలను ప్రతిష్ఠించారు. ఈ దీపాలు దీర్ఘాయువు మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తిని అనుగ్రహిస్తాయని చెప్తుంది. ఇంకొక కథనం కూడా ఉంది, అది కొంచెం సేపు అయినాక సందర్భాన్ని బట్టి చెప్తాను. ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండే ఈ ఆలయ సముదాయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అహల్యాబాయ్ హోల్కర్ కాలంలో ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత లభించింది. నుంచి మేము సూర్యోదయాన్ని చూద్దాము అని అక్కడ ఉన్న అహల్యాబాయ్ ఫోర్ట్కి వచ్చాము. ఆ కోట ఎంత అద్భుతంగా ఉందో, అక్కడి నుంచి సన్ రైజింగ్ని చూస్తుంటే అక్కడ మేము కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్ళాము. నర్మదా నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో, చేపలు ఎంత బాగా కనబడుతున్నాయి కదా, ఆ అనుభూతిని మర్చిపోలేమండి. కోట ఆవరణ నుంచి చూస్తూ ఉంటే ఆ సూర్యోదయాన్ని మీరు కూడా వీక్షించండి. ఎంత అందంగా ఉందంటే సూర్యుని ఉదయ కిరణాల కాంతులకి అహల్యాబాయ్ కోట ఎంత కాంతివంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో కూడా చూడండి. ఆ నీటిలో కూడా ఆ రేస్ పడి అసలు చాలా చాలా బాగుంటుందండి. బోట్ ఎక్కి బోట్లో బయలుదేరామండి. సహస్రధారకి బయలుదేరాం. చూసారా ఆ కోట ఎంత అందంగా ఉందో, దాన్ని ఎంత బాగా చెక్కారో. సహస్రధార అంటే ఏంటి? కార్తవీర్యార్జునుడు మాహిష్మతి సామ్రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు పరిపాలించారట. ఆయన దత్తాత్రేయ స్వామిని కఠోరంగా పూజించి 1000 చేతులను యుద్ధంలో ఎవరి చేత ఓడిపోని శక్తిని మరియు తన సామ్రాజ్యంలో ఎక్కడ అదర్భం జరిగినా వెంటనే తెలుసుకోగలిగే జ్ఞానాన్ని వరంగా పొందాడు. అందుకే ఆయనను సహస్రార్జునుడు అని పిలుస్తారు. ఒకసారి రావణుడు నర్మదా నది తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సహస్రార్జునుడు తన 1000 చేతులతో నర్మదా నది ప్రవాహాన్ని ఆపి నీటిని వెనక్కి మళ్లిస్తాడు. దీని వలన రావణుడి పూజా సామాగ్రి కొట్టుకుపోతుంది. కోపించిన రావణాసురుడు సహస్రార్జునుడితో యుద్ధానికి దిగుతాడు. కానీ సహస్రార్జునుడు రావణుని సునాయాసంగా ఓడించి తన కుమారుడి ఉయ్యాల స్తంభానికి కట్టేసి రావణుడి 10 చేతులపై దీపాలు వెలిగించి అవమానిస్తాడు. చివరికి రావణుడి తాతగారైన పురస్య బ్రహ్మ కోరిక మేరకు రావణుని విడిచిపెడతారు. మీకు అర్థమైంది కదా, సహస్రధార అంటే కార్తవీర్యార్జునుడి చేతుల మధ్యలో నుంచి వచ్చిన నర్మదా నది ధార. ధార దగ్గర నుంచి వచ్చేసి మేము కోటలో అడుగుపెట్టాము. లోపల ఉన్న ఆ శిల్పకళని, ఆ కాలం నాటి ప్రజల కళా నైపుణ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఆలయం లోపలికి ప్రవేశించాము. అహల్యాబాయ్ హోల్కర్ ఇందోర్ మహారాణిగా అయినాక ఈ కోటని బాగా అభివృద్ధి చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నదే మహేశ్వర శివాలయం అండి. చాలా బాగుంది, ఒకసారి చూడండి. అందులోయి అక్కడి నుంచి నర్మదా నది, అంటే కోటలో ఏ ప్రదేశం నుంచి చూస్తూ ఉన్నా కూడా మనకి నర్మదా నది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ అహల్యాబాయ్ హోల్కర్ ఎవరు అసలు? ఆమెను గురించిన వివరణ మనం ఇప్పుడు వినలేదు కదా. అహల్యాబాయ్ హోల్కర్ జీవితం కేవలం రాజవైభవం మాత్రమే కాదు, అది నిరంతర పోరాటం మరియు అంతులేని విషాద సమాహారం. అహల్యాబాయ్ హోల్కర్ మహారాష్ట్రలో 1725న జన్మించారు. ఆమె తండ్రి మంగోజీ షిండే ఆమెకు చిన్నతనంలోనే చదవడం రాయడం నేర్పించారు. 8 ఏళ్ల వయసులో మల్హర్రావు హోల్కర్ కుమారుడైన ఖండేరావు హోల్కర్తో ఆమె వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు 1754లో కుంభేర్ యుద్ధంలో ఆమె భర్త మరణించారు. అహల్యాబాయి జీవితంలో ఆమెకు అత్యంత ఆత్మీయులైన వారందరూ ఆమె కళ్ళ ముందే కన్నుమూశారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే కుంభేర్ యుద్ధంలో భర్త
కోల్పోవడంతో ఆ కాలపు ఆచారం ప్రకారం ఆమె సతికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆమె మామగారు మల్హర్ రావు ఆమెను ఆపి రాజ్యం కోసం ఉండమని బ్రతిమలాడారు. ఆమె ఏకైక కుమారుడు మాలేరావు హోల్కర్ మానసిక ఆరోగ్యంతో చిన్న వయసులోనే మరణించారు. కొద్ది కాలంలోనే ఆమె మామగారు, కూతురు ముక్తాబాయ్, అల్లుడు మరియు మనవడు కూడా మరణించారు. తన కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తిగా ఆమె రాజ్య బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆమె భర్త, మామ చనిపోయిన తర్వాత ఆమెను అబలగా భావించి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చాలామంది ప్రయత్నించారు. రాఘోబా ఇండోర్ను ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అహల్యాబాయ్ భయపడకుండా మహిళా సైన్యాన్ని సిద్ధం చేశారు. ఒకవేళ మీరు గెలిచినా అది ఒక మహిళపై గెలిచిన విజయంగా చరిత్రహీనంగా చూస్తుంది హెచ్చరించి అతన్ని వెనక్కి పంపారు. ఒక వితంతువు పాలకురాలిగా ఉండడాన్ని ఆ కాలంలో పురుష అహంకార సమాజం అంగీకరించలేదు. కానీ ఆమె తన న్యాయం మరియు భక్తితో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఎన్ని కష్టాలున్నా ఆమె కుంగిపోకుండా చేసిన పనులు ఆమెను లోకమాతగా మార్చాయి. మనం ఇప్పుడు చూస్తున్నది అహల్యాబాయ్ హోల్కర్ సమాధి. ఈ రెండు ఆమె వంశానికి చెందిన వారి యొక్క సమాధులట. ఆమె దేశవ్యాప్తంగా వందల కొద్ది హిందూ దేవాలయాలను, ఘాట్లను మరియు ధర్మశాలలను నిర్మించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణం. సోమనాథ్, గయా, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో కూడా ఆమె సేవలు చిరస్మరణీయం. ఆమె మహేశ్వర్లో నేత పరిశ్రమను ప్రోత్సహించారు. ఈ ఫోర్ట్ ఇప్పుడు ప్రసిద్ధ మహేశ్వరి చీరలకు నిలయం అయింది. స్త్రీ విద్యను, వితంతువుల సంక్షేమాన్ని పెంపొందించడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. నిష్పక్షపాతంగా న్యాయం అందించడంలో ఆమె ప్రసిద్ధి. నేరస్తుడిగా తేలిన తన సొంత కుమారుడికి కూడా శిక్ష విధించిన ధీశాలి ఈమె. ఇప్పుడు చూస్తున్నది విఠోజీరావు హోల్కర్ స్మారక చిహ్నం. ఇతను అహల్యాబాయ్ హోల్కర్ తర్వాత ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించిన అమర యోధుడు ఆయన. ఈ కట్టడంపై ఏనుగులు, నృత్యకారులు మరియు సంగీతకారుల అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. హోల్కర్ బానేశ్వర్ మందిర్ని నర్మదా నది మధ్యలో నిర్మించారు. ఇదేమో కార్తవీర్యార్జునుడి మందిరము. ఇది అహల్యేశ్వర్ టెంపుల్. అహల్యాదేవి విగ్రహం కూడా ఇక్కడ శివునితో పాటు ప్రతిష్ఠించారు. అహల్యాబాయ్ విగ్రహం ఉన్న ప్రధాన రాజవాడ ప్రాంగణంలో భూగర్భంలో ఒక ప్రశాంతమైన ధ్యాన మందిరం ఉంటుంది. దీనిని తరచుగా భక్తులు ప్రార్థనల కోసం ఉపయోగిస్తారు. కోటలోని ఈ విగ్రహం ఉన్న ప్రదేశం నుండే నర్మదా నది తీరానికి లేదా ఇతర రక్షణ కేంద్రాలకు వెళ్ళడానికి కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. విగ్రహం ఉన్న ప్రదేశానికి సమీపంలో లేదా దిగువన లింగార్చన జరిగే ప్రత్యేక ప్రాంగణం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో చిన్న శివలింగాలను మట్టితో చేసి పూజించి నర్మదా నదిలో నిమజ్జనం చేస్తారట. ఈ సాంప్రదాయం అహల్యాబాయి కాలం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. అంతటి మహారాణి అహల్యాబాయ్ ఎంతో నిరాడంబరంగా తన పూజా గదిలో ప్రతిరోజు శివ అభిషేకాలు చేసుకొని తనకున్న ఆ మందిరంలో మట్టితో చేసిన 1,25,000 శివలింగాల్ని ప్రతిష్ఠించి పూజ చేసుకొని అక్కడ నర్మదా నదిలో నిమజ్జనం చేసేవారట. ఆవిడ సభా స్థలంని చూడండి ఎంత బాగా చూపిస్తున్నారో. ఇక్కడ ఇప్పటికీ అరేంజ్మెంట్స్ చేసి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.